పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కామారెడ్డి పట్టణం విజువల్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ పట్టణం అంతా కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. కామారెడ్డి నుంచి మా కరెస్పాండెంట్ రమణ జిఆర్ కాలనీ నుంచి జాయిన్ అవుతున్నారు. రమణ, చెప్పండి, చూస్తున్నాం కామారెడ్డిలో ఈ స్థాయి వర్షపాతం ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి కావచ్చు. ఏమంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు? కేవలం వర్షం పడ్డమే కారణమా, లేకపోతే గతంలో కన్నా ఏమైనా భిన్నమైన కారణాల వల్ల ఈ స్థాయిలో కామారెడ్డి ముంపుకు గురైందా? బిందు అంటే ఖచ్చితంగా కామారెడ్డి మాత్రం నిన్నటి నుంచి చాలా ఎఫెక్టెడ్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జిఆర్ కాలనీలో ఉన్నాం. పెద్ద చెరువు కింద ఉంది, ఇక్కడ కట్ట కింద ఉన్న కాలనీ. ఇది కూడా చాలా తీవ్ర ప్రభావిత ప్రాంతము. నేను మీకు ఒక ఇల్లు చూపిస్తా. ఇంట్లో సామాన్లు అవన్నీ కూడా ఎట్లా తగ్గిపోయినాయి, ఎట్లా వాళ్ళంతా బయటకు వేశారు కూడా మనకు ఒక ఇంట్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మొత్తం ఒక ఇటు అధికార పక్ష నేతలు, మరొక వైపు ప్రతిపక్ష నేతల అడావిడి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అఫెక్టెడ్ ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా ఇప్పుడు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా బాధిత కుటుంబాలను కలిసి సిచ్యువేషన్స్ ఏంటి, ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా జిఆర్ కాలనీలో చాలా ఇళ్లలో కూడా మొత్తం నీళ్లంతా వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా కోలుకోలేని సిచ్యువేషన్స్ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నేను మీకు ఒక గోడ చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడ ఒక ప్రహారీ గోడ ఇంటికి సంబంధించి కూలిపోయింది. అది దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. అయితే చెరువు కట్ట కింద ఉండడంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాగులు వంకల నుంచి వచ్చిన వాటర్, అదేవిధంగా డ్రైనేజీ నుంచి వచ్చిన పొంగిన వాటర్ తోని మొత్తంగా జిఆర్ కాలనీ అంతా కూడా ఎఫెక్టెడ్ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చాలా మంది కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. అసలు సార్ ఎట్లా ఉంది ఇక కామారెడ్డిలో ఇంతవరకు ఇట్లాంటి వర్షపాతం చూసారా ఏంటి, ఏం చెప్తారు? ఇది ఫస్ట్ సార్ అంటే సార్ మేము ఈ కాలనీ వాళ్ళు అడిగితే ఈ నిన్నటి జరిగిన సంఘటన ఇదే ఫస్ట్ సార్ అని చెప్తారు. 30 సంవత్సరాల నుంచి మొదటిసారి కానీ కాలనీవాసులు చెప్తున్నారు. కాలనీవాసులకు చాలా చాలా ఇబ్బందికరంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎటువంటి చిన్నపిల్లలకు కూడా వాటర్ ఇచ్చే సోర్సెస్ కూడా లేకుండా అయిపోయింది. ప్రభుత్వము కనీసం వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వలేకపోయింది. చాలా అన్యాయం అయిపోయింది, చాలా దారుణం అయిపోయింది. ఇక్కడ మనకు చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు సార్, మాట్లాడడం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సిచ్యువేషన్స్? లైవ్ నడుస్తుంది, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇక్కడ జిఆర్ కాలనీలో చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. పోలీసు ఇదంతా వెకేట్ చేపిస్తున్నారు ఇళ్ళల్లో. ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసి మొత్తం వాళ్ళ ఇన్ని రోజుల వాళ్ళ కష్టార్జితం అంతా నాశనం అయిపోయింది. బురద మేరలు మేరకపోయినాయి. ఒక ఫ్లోర్ మొత్తం, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇమ్మీడియట్ ఏ టైంలో అయినా మళ్ళీ వరదలు వస్తే మీరు ఇమ్మీడియట్ ఖాళీ చేయాలంటే ఖాళీ చేసారు. మిగతా వాళ్ళు కూడా ఖాళీ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు సంగమేశ్వర్ విలేజ్, వీళ్ళని మా వెహికల్ ఇచ్చే సంగమేశ్వర్కి వాళ్ళు పంపుతా ఉన్నారు. ఒక గవర్నమెంట్ టీచర్, చిన్న పిల్లలు ఉన్నారు. నిజంగా చాలా విచారకరమైనది. మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఏం సూచిస్తారు? ఇక్కడ ఈ కాలనీకి పర్మనెంట్ గా కామారెడ్డి పెద్ద చెరువుకి వెళ్ళి వచ్చే అలుగు ఏదైతే ఉందో, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు సీసీది పెద్ద ఎత్తున ఇంజనీర్స్ తోనే ఆలోచించి దీని పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించి సీసీ వాల్ కడితే దీనికి మనం తట్టుకునే పరిస్థితి ఉంటుంది. హై లెవెల్ వాల్ కడితేనే తట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంచుమించు 50-60 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. ముందు ఇక్కడ మనం పిల్లలు ఉన్నారు, బాధిత పిల్లలు. వాళ్ళు ఇదే కాలనీకి చెందిన వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారా, ఏమైంది అసలు మీకు? నిన్నటి నుంచి ఇంత భారీ వర్షం పడుతుంది, ఎప్పుడైనా చూసారా ఇట్లా? ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది చెప్పండి, చెప్పండి మీకు ఏమైంది? పిల్లలు అసలు చెప్పలేని సిచ్యువేషన్స్, దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళు మొత్తం బట్టలు పట్టుకొని ఇప్పుడు పునరావాస కేంద్రానికి వెళ్తున్నారు. మొత్తంగా కామారెడ్డి మొత్తం కూడా జల దిగ్బంధంలో, కామారెడ్డి ఎప్పుడు కూడా కనివిని ఎరగని పరిస్థితుల్లో ఈ దైన్య స్థితిని అనుభవిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన సీరియస్ గా దృష్టి సారించి ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మనకు వినిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు కామారెడ్డిలో మొత్తంగా ఇటు అధికార పక్ష నేతలు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలతో పాటుగా అధికారుల సందర్శనతో మనకు హడావిడి కనిపిస్తుంది. మరొక వైపు వర్షం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కామారెడ్డి ఎప్పటికీ కోలుకుంటుందనే ఒక ప్రశ్న మాత్రం మన ముందుంది. బిందు, రైట్, మనం చూస్తాం రమణ. ఎందుకంటే
రైట్, చూస్తున్నాం కామారెడ్డి పట్టణంలో చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి. మొత్తం గోదావరి లంక గ్రామాలు ఏ విధంగా అయితే మునిగిపోతాయో వరదల సమయంలో అటువంటి ఒక వాతావరణం ప్రస్తుతం కామారెడ్డిలో మనకి కనిపిస్తోంది. ప్రతిసారి కంటే చాలా ఎక్కువగా ఈ వర్షాలు వరద ప్రభావం కామారెడ్డిలో కనిపిస్తోంది. అక్కడున్న 50 ఏళ్ల నుంచి అంతకంటే ముందు నివసిస్తున్న వాళ్ళంతా కూడా మా లైఫ్లో ఎప్పుడూ ఇలాంటి ఒక వర్షం మేము చూడలేదని చెప్తున్నారు. చూస్తున్నాం ఆ చుట్టుపక్కల ఉండే ఒక చెరువు అలుగు పారడంతో ఆ నీరంతా కూడా కాలనీల్లోకి చేరి ఇళ్లన్నీ మునిగిపోయిన పరిస్థితి, రోడ్లు కొట్టుకుపోయాయి. అదేవిధంగా రైలు పట్టాలకి ప్రాంతంలో గండిపడి రైలు పట్టాలు సైతం కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే ఏ రైళ్లని నడవట్లేదు, వాటన్నిటిని కూడా రద్దు చేశారు. కామారెడ్డి మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. బయట సిటీస్ తోటి లేదంటే అటు హైదరాబాద్తో ఉన్న కనెక్టివిటీ కూడా కొంతవరకు దెబ్బతిన్నట్టుగా చెప్తున్నారు. చూస్తున్నాం నది మధ్యలో ఇళ్లు కట్టుకున్నారా అనే స్థాయిలో కామారెడ్డి పట్టణం మనకి కనిపిస్తోంది. ఇంచుమించుగా 50% పైగా భూభాగం మొత్తం కూడా ఈ వర్షం వరద ప్రభావం కామారెడ్డి పైన ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్నటికి ఈ రోజుకే మనం పరిస్థితిలో తేడా చూస్తున్నాం. అలాంటిది మరొక 2 రోజులు భారీ వర్ష సూచన ఉంది కామారెడ్డికి అని చెప్తున్నారు. మరి ఇంకా వర్షం నమోదైతే ఏంటి పరిస్థితి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒక రిటైనింగ్ వాల్ అనేది ఇప్పుడు మనం చూసిన కాలనీకి నిర్మిస్తే గనక కొంతవరకు ఈ ముంపు బారి నుంచి తప్పించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో చరిత్రలో మొదటిసారి కామారెడ్డి మొత్తం కూడా ఒక జల దిగ్బంధంలో చిక్కుకోవడం, భారీ వరద ప్రవాహంలో మనకి కనిపిస్తోంది. చూడాలి అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడతారు అనేది. చాలా చోట్ల హాస్టల్స్ కూడా, వసతి గృహాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. విద్యార్థులు అందులో ఉండిపోయారు. వారందరినీ తాళ్ల సాయంతో, జేసీబీల సహాయంతో బయటికి తీసుకొచ్చిన ఘటనలు కూడా మనం చూసాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా ముంపు బారిన ప్రస్తుతం ఉంది. సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. పూర్తిగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు రాష్ట్ర స్థాయిలో ఉండే సహాయ బృందాలన్నీ కూడా ప్రస్తుతం ఈ ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అటు భారీ వర్షాలకు బీబీపేట మండలంలోని పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయింది. వరద ప్రవాహానికి సగం బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి బీబీపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మనం లెఫ్ట్ సైడ్ విండోలో చూస్తున్నాం. నిన్న హౌసింగ్ బోర్డు కాలనీలో వర్షం వరద సృష్టించిన విలయం అది. ఒక కార్ ఎలా కొట్టుకుపోతుందో మనకి కనిపిస్తోంది. అసలు మళ్ళీ దాన్ని తిరిగి వాడలేని పరిస్థితిలో అయిపోయింది ఆ కార్ మొత్తం. ఓన్లీ ఈ కార్ ఒకటే కాదు, ఈ విధంగా చాలా కార్లు, బైక్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు. నీరు మొత్తం వెళ్ళిన తర్వాత మనం రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం. పరిస్థితి అలా ఉంది. కార్లు కొట్టుకుపోయి ఒక చోట నిలిచిపోయాయి. రోడ్లు మొత్తం కోతకు గురయ్యాయి. అదేవిధంగా రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోయాయి. రహదారి పైనుంచి కూడా నీరు పారింది. దీంతో కార్లు ఒక చోటుకు వచ్చి ఆగిపోయాయి. మనం చూస్తున్న విజువల్స్లో మనకు కనిపిస్తున్న ఆ ప్రాంతం ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా వరద నీరు ప్రవహించడంతో పెద్ద చెరువులోకి ఆ కార్లన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. మర్నాడు చూస్తున్నాం ఎక్కడో ఒక చోట తేలే కానీ పూర్తిగా ఇంజన్లోకి నీళ్లు వెళ్ళిపోవడం, వాడలేని స్థితిలో కార్లన్నీ కూడా చెడిపోయి కనిపించాయి. పలు బైక్లు, కార్లు ఇదే విధంగా కొట్టుకుపోయాయి. బ్రిడ్జ్ల పైనుంచి నీరు ప్రవహించడం కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే 44వ నంబర్ జాతీయ రహదారి మొత్తం కూడా దిగ్బంధనం అయిపోయింది. రోడ్లు కొట్టుకుపోవడంతో కనెక్టివిటీ కూడా కోల్పోయిన పరిస్థితి. అయితే కేవలం ఈ వర్షపాతం కారణంగానే ఈ స్థాయిలో విలయం కనిపిస్తోందా అనేది ప్రశ్న. ఎందుకంటే మనం చూస్తున్నాం మొత్తం దేశమంతా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అటు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షం కురుస్తోంది, ఇటు తెలంగాణలో భారీ వర్షపాతం నమోదవుతోంది, ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటికి తోడు ఇక్కడ తెలంగాణలో భారీగా వర్షపాతం నమోదవడం, ఒక్కొక్క చోట 13 సెంటీమీటర్ల నుంచి 31 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురుస్తోంది. సో ఈ మొత్తం నీరంతా కలిసి ఈ విధంగా కామారెడ్డి మీద
ప్రతాపం చూపించిందా అని అనిపిస్తోంది. ఎందుకంటే పెద్ద చెరువు మొత్తం అలుగుపోస్తోందని చెప్తున్నారు. ఆ నీటి కారణంగానే ఇటు హౌసింగ్ బోర్డుతో పాటుగా ఈ జిఆర్ కాలనీ ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. ఆ నీరు మెల్లగా కిందికి వెళ్లడంతో ఆ ప్రాంతం మొత్తం కోతకి గురై రోడ్లన్నీ కొట్టుకుపోయి కనిపిస్తున్నాయి. ఎవరి కార్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఎలా తేలాయి అన్నది కూడా తెలియని పరిస్థితి. మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా వెకేట్ చేసే పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. వరదల కారణంగా కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ అతలాకుతలమైంది. కాలనీ మొత్తం జల దిగ్బంధంలో ఉంది. ఇళ్లలో సామగ్రి పూర్తిగా తడిసిపోయిందని, పాడైపోయాయని, కార్లు బైక్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి కనీసం తిండి కూడా లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.